ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి బలపరచును గాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 32వ వచనము. మత్తయి 10:32 చదువుతూ ఉన్నాను, గమనించండి. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకొందును. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. ఏంటి ఈ యొక్క వాక్య భాగము? ఈ యొక్క వాక్య భాగంలో చాలా చక్కగా ప్రభువైన యేసుక్రీస్తు వారే మాట్లాడుతూ ఉన్నారు. ఏమని అంటే, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట వాడిని నేను ఒప్పుకొందును. భూలోక రాజ్యంలో నువ్వు ఉంటున్నావు నా సహోదరుడా, సహోదరి. మనుషుల ఎదుట నువ్వు దేవుడు ఉన్నాడు, దేవుడు గొప్పవాడు, ఆయన బలమైన దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడు, సజీవుడు అని మనుషుల ఎదుట నువ్వు దేవుని గురించి ఒప్పుకుంటే, ఆయన గురించి నీ సాక్ష్యం చెబుతూ ఉంటే, నిజమైన దేవుడు ఉన్నాడు అని గనక నువ్వు ప్రకటిస్తూ ఉంటే, రేపు పరలోక రాజ్యములో ఆయన తండ్రి ఎదుట నిన్ను కూడా మరి మెచ్చుకునేవాడుగా, నిన్ను ఒప్పుకునేవాడుగా, నీకు నిత్య జీవం ఇచ్చేవాడుగా ఉంటానని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, చాలా చక్కనైన మాట. మళ్ళీ చదువుతున్న గమనించండి. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకొందును. మహా గొప్ప దేవుడండి. ఆయన నామానికి మహిమ కలుగును గాక. నీవు కూడా ఈ భూమి మీద ఉంటున్నావు కాబట్టి అనేక జనుల మధ్య, అనేకుల దగ్గర ప్రభువు నామాన్ని మహిమపరచడానికి ఆయన ఒప్పుకో. ఎందుకంటే పరలోకములో నిజంగా రేపటి రోజున నిన్ను కూడా ఆయన ఒప్పుకోవాలి అంటే, నిజంగా ఈ భూమి మీద ఉంటున్న నీవు నిజమైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఒప్పుకో మనుషుల ఎదుట. అప్పుడు పరలోకమందున్న దేవుని ఎదుట నిన్ను ఆయన ఒప్పుకునేవాడుగా ఉంటున్నాడు. నిజంగా ఆయన గురించి కనుక నువ్వు సిగ్గుపడితే, రేపటి రోజున నిన్ను ఆయన పరలోక రాజ్యంలో తండ్రి ఎదుట నిన్ను ఒప్పుకోను అని చెప్తున్నాడు. కనుక దేవుడు మహా గొప్ప దేవుడు, ఆయన బలమైన దేవుడు అని ఒప్పుకున్నాము. మన జీవితంలో మనం ముందుకి కొనసాగుదాం. దేవుడి వాక్యాన్ని దీవించి బలపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, సర్వశక్తిమంతుడా యేసుక్రీస్తు ప్రభువా, ఉన్నత పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు స్తోత్రమయ్యా. మనుషుల ఎదుట నిన్ను ఈ భూలోక రాజ్యంలో మేము ఒప్పుకున్నప్పుడు అయా, రేపటి రోజున పరలోక రాజ్యంలో మమ్మల్ని గురించి నువ్వు ఒప్పుకుంటానని తండ్రి దగ్గర నువ్వు సెలవిస్తున్నావు. కాబట్టి అయా, నీ బిడ్డలైన వారందరూ కూడా నీ సాక్షులుగా భూమి మీద ఉండి అయా, నీ నామాన్ని మహిమపరచడానికి, నేను ఒప్పుకోవటానికి అనేకులకి సహాయం చేయమని అయా, బిడ్డలందరినీ కూడా మీరు కాపాడండి. వారి కుటుంబాలను రక్షించి అయా, భూమి మీద ఉన్న మనుషులు ఎదుట సాక్షులుగా నిలబెట్టుకోమని, వారి కుటుంబాలను 30 60 100 దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్. దేవుడి బిడ్డలారా, ఈ వీడియోని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పరిచర్య కార్యక్రమం మీరు కూడా ప్రార్థన చేయండి.